నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి కింద 23 లక్షల రూపాయలను 19 మందికి చెక్కుల రూపంలో అందజేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 23 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద సంబంధిత వ్యక్తులు అందించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ యొక్క ఆరోగ్య సేవల కోసం వారు ఇస్తున్నటువంటి సహకారం చాలా గొప్ప విషయం. వేగవంతంగా కూడా మామూలుగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అంటే చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వేగవంతంగా ఆ డబ్బులు విడుదల చేస్తున్నారు, చెక్కులు అందిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19 మందికి దాదాపు 23 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ఎక్కువ మందికి ఆ యొక్క డబ్బులు అందేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నం. ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మనం చూస్తాం.